ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదు. ఆరోగ్యశ్రీని ఏదో ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని మాట్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చినటువంటి అడిషనల్ డైమెన్షన్ ఆరోగ్య ఆసరాని ఈరోజు మొత్తం కూడా నీరుగారు చేశారు. ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ని వైద్యానికి పంపించినటువంటి ఘనత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు ఆ ఫ్యామిలీ డాక్టర్ ఏమయ్యారు? ఈరోజు గవర్నమెంట్ డాక్టర్ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు? అవసరమైన ఇంటి తలుపు తట్టి వైద్యం అందించేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందక, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా వైద్యం అందక అనేక ఇబ్బందులు అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు. ఈ ప్రజలందరి బాధ్యత ఎవరిది? వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వంగా మీ బాధ్యత కాదా? ఎందుకు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు? గోల చేశారు కదా, మేము సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ మీద జీవో తీసుకొస్తే మేము వచ్చినటువంటి 100 రోజులకు అదేంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంట, అట్లా అంట, ఇట్లా అంట, ఇది డబ్బులు అంట అని మాట్లాడారు కదా. ఏమన్నారు మీరు? ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులు ఏమని మాట్లాడారు ఎన్నికల ముందు? మీరు వచ్చాక వచ్చిన 100 రోజులకు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ జీవో ఏదైతే ఉందో 108 జీవో నంబర్ రద్దు చేస్తా అన్నారు కదా, సవరణ చేస్తా అన్నారు కదా. ఎన్ని రోజులైంది? ఇప్పుడు ఏడాది అవుతుంది. మరే చేయలేదేంటి? మాటలు చెప్పారు కదా, మీకు అప్పుడు పనికి రాదు, ఇది ఇట్లా అట్లా అని పేర్లు పెట్టారు కదా. మరే సవరణ చేసి ఉండొచ్చు కదా. మీరు అన్నారు కదా దమ్ముగా రద్దు చేస్తామని, చేసి ఉండొచ్చు కదా. చేయలేదు. ఎందుకు చేయలేదంటే మీకు కూడా తెలుసు, మేము ఇవి సర్వైవ్ అవ్వాలి, వాటికి అవి సర్వైవ్ అవ్వాలి, రన్ అవ్వాలి, వాళ్ళు ఎక్కడ కూడా డిపెండెన్సీ ఉండకూడదు, కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటూ ఆ ఇన్కమ్తో అక్కడ ఉన్నటువంటి ఖర్చులు ఏమైనా ఉంటాయో అవి సెల్ఫ్ సస్టైన్ అయ్యి రన్ అవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము తీసుకొస్తే హేళన చేశారు కదా. ఇప్పుడేమైంది? ఈరోజు మొత్తం మేము రెడీ పెడితే సుమారు 8,500 కోట్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మేము శ్రీకారం చుడితే అందులో కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కాలేజెస్ ఆల్రెడీ కొంత ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళి 5,000 రూపాయలకి సంవత్సరానికి లీజుకి అప్పచెప్తున్నారు. అది ఒక్కసారి ఆలోచించండి, ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు, ఎలాంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తున్నారనేది. ఇది అందుకే ఇందాక అన్నాను నేను, స్టేట్ డెవలప్మెంటు, సోషల్ డెవలప్మెంటు, ఎకనామికల్ డెవలప్మెంటు, పొలిటికల్ డెవలప్మెంట్ అని ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇవన్నీ కాన్స్టిట్యూట్ అయితేనే స్టేట్ డెవలప్ అవుద్ది. ఇందులో ఈ అంశాలు ఏవి కూడా పట్టట్లేదు. అందుకని హెల్త్ మోస్ట్ నెగ్లెక్టెడ్ మన స్టేట్లో, ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ అంశంగా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిపోయింది. అందుకని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ విధంగా ఎక్కడ కూడా మనం చూసినట్టయితే ఏ మాత్రం కూడా వాళ్ళకు ప్రజల ఆరోగ్యం పట్ల కానీ వాళ్ళ యొక్క బాధ్యతల పట్ల కానీ ఏ మాత్రం కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు, చేయాలనే తపన లేదు, చేసే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేస్తూ ఉన్నాను. అలానే మనం చూస్తూ ఉన్నాము, ఇంకా ఈవెన్ ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి డెలివరీస్, ఆరోగ్యశ్రీలో సంవత్సరానికి మనం చూస్తే దాదాపు 1,00,000 డెలివరీస్ అవుతాయి. వాళ్ళకు కూడా మనం 5,000 చొప్పున ఇచ్చేవాళ్ళు, అవి కూడా ఎగరగొట్టారు. డెలివరీ ఉమెన్కి కూడా డబ్బులు ఎగరగొడుతున్నారు మీరు. ఇలా ఎందులో తీసుకున్నా ఎందులో చూసినా ప్రతి దాంట్లో కూడా మీరు ప్రజలనే మోసం చేసి ప్రజల మీద వాళ్ళ ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి వాళ్ళ మీద కక్ష సాధిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ముందు నుంచి కూడా మా స్టాండ్ ఇదే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఇదే. ముందు నుంచి కూడా మేము చెప్తా ఉన్నాము, మేము ఒక గొప్ప ఆలోచనతో ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తీసుకురావడం కానీ, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ పెంచడం కానీ, నెట్వర్క్ హాస్పిటల్స్ 1000 ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని నియర్లీ 2,300 హాస్పిటల్స్కి మేము పెంచడం కానీ, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ డాక్టర్ లాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ నోబెల్ కార్యక్రమాల్ని తీసుకొచ్చి అవసరం ఉన్నటువంటి ప్రతి ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ని పంపించడం కానీ, ఇలా ఆరోగ్య ఆసరా లాంటి కొత్త ఒక డైమెన్షనల్ ఒక ఆరోగ్యశ్రీకి అడిషనల్ డైమెన్షన్గా ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అందులో 5,000 వరకు కూడా వాళ్ళకు ఇవ్వటం కానీ, ఇలా ప్రతిదీ దేంట్లో అయినా కూడా కొన్ని ఇన్నోవేషన్స్ రిఫార్మేషన్స్
తీసుకొచ్చి ప్రజలకు మరింతగా చక్కటి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ప్రజలకు ఇంటి వద్ద నుంచే అందించాలంటే ఒక గొప్ప లక్ష్యంతో జగన్ గారి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఆ దిశగానే మేము వెళ్తున్నాం. కాబట్టి మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, వీఆర్ అగెయిన్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగెయిన్స్ట్ దిస్ ప్రైవేటైజేషన్. ఏదైతే ఈ మెడికల్ కాలేజెస్ని ఫేజ్డ్ మేనర్గా మీరు ప్రైవేటైజేషన్, ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పజెప్పాలనుకుంటున్నారో, వాళ్ళకు ఒక రకంగా మీరు అమ్ముకుంటున్నారో, దీనికి మేము అగెయిన్స్ట్గా ఉన్నాము. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజెస్ ఈ యొక్క ప్రైవేటైజేషన్ విషయంలో దీన్ని రివ్యూ చేస్తారు. దీన్ని ఖచ్చితంగా రివ్యూ చేసి దానికి తగినటువంటి డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. దానికోసమే అన్న ఇందాక చెప్పాను మీకు, జియో నంబర్ 108 మనకు అదే చెప్తా ఉంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఎందుకు తీసుకొచ్చామంటే దానివల్ల కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూ జనరేట్ అయినప్పుడు గవర్నమెంట్ మీద భారం పడకుండా వాటికవే సస్టైన్ అయ్యేటువంటి ఒక ఫిజిబిలిటీ అనేది మనకు లభిస్తుంది. అప్పుడు మనం ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సాఫీగా దాని యొక్క రన్నింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది, దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టే మనం తీసుకొచ్చాం. సో వీళ్ళు ఏమన్నారు, మేము వచ్చాక 100 రోజులైనా రద్దు చేస్తాం, ఇది కరెక్ట్ కాదని మాట్లాడారు. మరి అయ్యన్నా చేయాలి కదా, అదన్నా చేసి ప్రజలకు డాక్టర్ చదువులు చదివేటువంటి ఆ విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిపించాలి కదా. ఇవేమీ కాకుండా ప్రైవేటైజేషన్ అమ్ముకోవాలి, కారు చౌకు కొట్టేయాలి, వాళ్ళకు దారాదత్తం చేయాలి, ప్రైవేటైజేషన్ చేయాలి, వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకోవాలి, ఇదే ఈ యొక్క ఉద్దేశంతోనే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఎస్, ఏజెన్సీ ప్రాంతాల్లో డోరీతో ప్రసవాలు జరుగుతున్నటువంటి ఘటనలు అందుకు మొబైల్ ద్వారా అంబులెన్స్ కూడా పంపించేటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. నిన్న కూడా డోరీ ద్వారా బాలిక ప్రసవించినటువంటి సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ అన్న. ఏజెన్సీ ప్రాంతాల్లో మీరు చూసినట్టయితే ఇందాక సెకండ్ ఫేజ్లో నేను చెప్తున్నటువంటి పాడేరు మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఆల్రెడీ లే చేసాము. అండ్ మోర్ ఓవర్ అందులో కొంత ఈ సెంట్రల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది ఆ యొక్క కాలేజ్కి. అంటే 3 కాలేజెస్కి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది. ఒకటి మచిలీపట్నం, పాడేరు, పిడుగురాల. సో ఈ పాడేరుకి సంబంధించి 50 సీట్లకు అప్పుడే మనం లే చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ వచ్చింది, అది కొంత స్టార్ట్ అయింది. లేకపోతే దాని మీద వీళ్ళు లీస్ట్ బాదర్డ్. దట్స్ వై అలాంటి ప్రాంతాల్లో కూడా పార్వతీపురం కావచ్చు, ఇప్పుడు పాడేరు కావచ్చు, మనము అక్కడ హెల్త్ సెక్టర్ని స్ట్రెంగ్తన్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే తీసుకొచ్చాము. మీరు చెప్పినట్టు డోలీలు ఇదంతా ఉన్నప్పుడు అక్కడ కొన్ని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్తో పాడేరు ఎస్పెషలీ ఆ ఏరియాలో అక్కడ ఈ ప్రెగ్నెంట్ ఉన్నటువంటి ఉమెన్ని అంటే ఒక 1 మంత్ ముందే వాళ్ళ అటెండర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ మదరో లేకపోతే అత్తగారో ఎవరైతే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పాటు తోడుగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి నెసరీ కేర్ని కూడా ఎన్ష్యూర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మేమంతా కూడా వెళ్ళి తిరిగాము. సో కాబట్టి అలా మేము ఎన్ష్యూర్ చేసి మేము అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఆదుకున్నాము. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని ఎస్పెషల్లీ 20 అంబులెన్సెస్ ఈ ట్రైబల్ ఏరియాకి స్పెషల్గా మేము అలొకేట్ చేయడం కూడా జరిగింది. స్పెసిఫిక్గా దీనికోసమే కొన్ని అలొకేట్ చేసాం. సో ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ జగనన్న ప్రభుత్వం చేసింది. అండ్ వీ హోప్ అది అట్లీస్ట్ కంటిన్యూ అయినా బాగుండు. బట్ అది లేదు, ఇది లేదు, కొత్త ఆలోచనలు లేవు. దట్స్ వేర్ వీఆర్ ఫీలింగ్ సాడెండ్ అబౌట్ దిస్. దట్స్ వై వీఆర్ క్వశ్చనింగ్ దిస్ గవర్నమెంట్. యా, ఎస్.